ఇవాళ నా పుట్టినరోజు. ఓహో, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా? ఏ ఇప్పుడు కనిపించారా మా బావ? నిన్ననేగా బాగా పరిచయం అయింది. కాదులే, నిన్నటి నుంచేగా నీకు మనుషులు మనుషులా కనిపిస్తున్నది. అది నిజమే. మాధవ్ గారు నన్ను పూర్తిగా మార్చేశారు. అందుకు కృతజ్ఞత ఈ ఆహ్వానం. సాయంకాలం పార్టీకి తప్పకుండా రావాలి. ఎలా వస్తాడమ్మాయి? మా ఇంట్లో పండగగా. పోనీ అందరూ రండి. మరో పండగ అయితే పర్వాలేదు. దీపావళి కాబోయే అల్లుడిని పరా ఇంటికి పంపుకుంటావా? అత్తయ్య, అల్లుడు లేదు, ఆవకాయ లేదు, నువ్వు ఊరుకో. సంచా, నేను తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. ఎలా వెళ్తావు బాయ్? మా ఇంట్లో ఫంక్షన్ సాయంకాలమే కదండి. పొద్దున ఇక్కడ, సాయంకాలం అక్కడ. బాగానే చేసావు పాపం. కొంపతీసి అన్ని ఇలాగే పంచుకుంటావా? జ్యోతి, ఆశలు పెంచుకుంటే ప్రమాదం కానీ పండగలు పెంచుకుంటే తప్పే లేదు. థ్యాంక్స్. వస్తానండి. సంధ్య, నువ్వు ఇక్కడున్నావా? సరే, తీరా ఎప్పుడు చూసా మీ సందా గొడవేనా? అది కాదే, ఇవాళ పండుగ, పైగా అమ్మాయి పుట్టినరోజు. తీసుకోమా. పేద విద్యార్థుల సహాయార్థం నీ చేత్తో చందావేమ్మా. మరేమ్మా ఎంత ఏమంటారు? నీ ఇష్టం, కానీ హోదాకు తగ్గట్టుగా ఉంది. 116లేనా? కాదు కాదు, 1116 అయి ఉంటుంది. కావాలంటే చూడు. మీ ఇష్టం. ఇప్పుడు 1116. ఓహో, మా బావ మాటకు చాలా విలువ వచ్చింది. మాట కాదు, మనిషికి. వస్తానండి. మంచిదమ్మా. బావా, వాకిలి దాకా వెళ్ళి సాగనంపి వస్తావా? వాకిలి దాకా కాదు, ఇంటి దాకా వెళ్ళి దిగబెట్టేస్తా. కమా సరే. ఏమిటి మొహాలు పెట్టారు? చూసారా మీ మేనవాడి వాళ్ళకం? ఏదో తమాషాకి వెళ్తుండలేవే. ఏంటండి తమాషా? ఇలాంటి తమాషాలే రేపు కొంప ముంచుతాయి. ఇప్పుడు మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు తేల్చండి. వాడి మొహం, వాడి పెళ్లి వాడి చేతిలో ఉందా? గోపాలరావు గారు మన అమ్మాయిని చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అవునవును, తాతగారి ఆస్తి వస్తున్నాయిగా మీ అల్లుడు ఒక మనిషి అయ్యేది. అందుకనే ఆస్తి కోసమైనా వీడు మన అమ్మాయిని చేసుకోక తప్పదు. అందరూ డబ్బు కోసం మనలాగే గడ్డి తింటారంటారు మీరు. మరి సరే, పదండి, భోజనానికి వెళ్ళండి. ఏటో పిచ్చిది. కానీ ఓ సంచ, ఏమిటి సడన్ గా? మీరే రప్పించారు. నేనా? అవును, మీ ఇన్స్పిరేషన్ లేకుండా నేనేమీ చేయలేకపోతున్నాను. థ్యాంక్స్. ఏమిటి అతని సంగతి? నేను ఒక ప్రజాకార్యం నెత్తినేసుకున్నాను. ఏమిటి? అవునండి, పేద విద్యార్థుల హాస్టల్ సహాయార్థం మనం ఒక వెరైటీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అందులో ఒక ఐటమ్ లో మీరు హీరోగా వేయాలి. నేనా? మరి హీరోయిన్ ఎవరు? మీరెవరు కోరితే వాళ్లే. నేను కోరుకున్న వాళ్ళు ఒప్పుకుంటారా అని? నేను ఒప్పిస్తాగా. ఒక పని చేయండి, నీకంత సమయం కానీ మీరే ఒప్పేసుకోండి. మీరు భలే చమత్కారంగా అన్నారు. అవ్వా అవ్వా, ఏమిటా ఎకేకలు పక్కపక్కలను? పెళ్లి కావాల్సిన పిల్లలు లక్షణాలనే ఇవి. అత్తయ్య, ఆడపిల్లలు పెళ్లి కాక ముందు నవ్విందే నవ్వు. ఎందుకు నీలాంటి అందమైన అబ్బాయిని బొట్లో వేసుకోవడానికా? ఇదిగో అమ్మాయి సంధ్య, నీ లక్షణాలు నాకేం నచ్చడం లేదు. మీ నాన్నగారితో చెప్పాల్సి వస్తుంది. మీకెందుకండి ఆ శ్రమ? నేనే చెప్తాను. మాధవ్, కాలేజీకేగా రండి, నా కారులో వెళదాం. అమ్మో అమ్మో, అది పిలవగానే వెంటబడిపోతున్నాడు. ఉసే అమ్మాయి జ్యోతి, అయ్యో ఇదొక పిచ్చి మానకం. ఎక్కడ తగ్గడిందో ఏమిటో ఇలా వెంటబడి తిరగడాలు దానికి ఏమైనా వచ్చాయి? అవునా? మహాశిలరా, పేద విద్యార్థుల సౌకర్యం కోసం ఉచిత వసతిగృహ నిర్మాణార్థం మేము తలపెట్టిన ఈ విద్యార్థుల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ధారాళంగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు భాగ్యనగరం అనే నృత్యనాటిక ప్రదర్శించబడుతుంది. బడి బడి వినరా ఆంధ్ర కుమార భాగ్యనగర గాథ, మన రాజధాని గాథ. బలపుల వంతెన మూసీ నదిపై వెలసినట్టి గాథ, మన రాజధాని గాథ. గోలుకొండను ఏలుతుండను గొప్ప గమల్కి భరాం, గొప్ప గమల్కి భరాం. అతని కొడుకు అందాల రాజు కులీ కుతుబ్ షా, కులీ కుతుబ్ షా. నర్తకి భాగమది, సరసుడు యువరాజాలను చూసి మనసునిచ్చినాడు. తందాన తన తాన తందనాన. కలల జల్లుల కారు మబ్బులు కాటు కలదిన కన్నులు, మబ్బు విడిచిన చంద్ర
చంద్రబింబము మగువ చక్కని వదనము మెల్ల మెల్లగా హృదయ వీణను మీటగల వీలేత వేళ్ళు గల్లు గల్లున గుండె జల్లన కదలి ఆడును కన్నె కాళ్ళు అందరి కన్నులు నా మీద నా కన్నులు మాత్రం నీ మీద అందరి కన్నులు నా మీద నా కన్నులు మాత్రం నీ మీద నీ మీద నీ మీద నీ మీద కాసులు విసిరే చేతుల కన్నా కలసి నడిచే కాళ్ళే విన్నా కాసులు విసిరే చేతుల కన్నా కలసి నడిచే కాళ్ళే విన్నా మనుగడ కోసం పాడుతూ ఉన్నా మనసున నిన్నే పూజిస్తున్నా అందరి కన్నులు నా మీద నా కన్నులు మాత్రం నీ మీద నీ మీద నీ మీద నీ మీద మీరా యువరాజా? అందరి కన్నులు నా మీద నా కన్నులు మాత్రం నీ మీద నీ మీద నీ మీద నీ మీద నింగివి నీవు రంగుల హరివిల్లు నీవు పూర్ణిమ నీవు పొంగే కడలివి నీవు నీ మూవలలో నీ నవ్వులలో నీ మూవలలో నీ నవ్వులలో మురిసింది మూసి తెలిసింది నీ ప్రణయ దాసి ఆహాహాహా. అందరి కన్నులు నా మీద నా కన్నులు మాత్రం నీ మీద నీ మీద నీ మీద నీ మీద అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ గోల్కొండ సామ్రాజ్య భావి పరిపాలకుడవును కాబోయే ప్రభువుల హృదయాలు ప్రజలకు అంకితం కావాల్సిందే కాని ఒక వ్యక్తికి, కేవలం ఒక నర్తకి కాదు. జహాపర్, వ్యక్తిని వ్యక్తి స్వాతంత్ర్యాన్ని గౌరవించని ప్రభుత్వమే కాదు, బానిసత్వం. స్వతంత్రంగా జీవించడమే నాకు ఆనందం. ప్రజలకు అంకితం చేయవలసింది అభిమానం. ఈ భాగమతికి నేను అంకితం చేసినది అనురాగం. నా అనురాగాన్ని శంకించి శాసించే అధికారం ఎవరికి? కుతుబ్, నిన్ను శాసిస్తున్నది నీ తండ్రి కాదు, ఈ గోల్కొండ ప్రభు. మా అధికారాన్ని కాదంటే నువ్వే మహాసామ్రాజ్యాన్ని పాలించే అర్హతను పోగొట్టుకుంటావు. సిద్ధంగా ఉన్నా. నాకు కావలసింది ప్రేమ సామ్రాజ్యం. కుతుబ్!
మనస్సు మార్చుకోలేవా? మన్నించండి జహాపన, అది అసాధ్యం. బంధించండి. తండ్రిగా అభిమానంతో బంధించలేకపోయాను, ప్రభువుగా అధికారంతో బంధిస్తున్నాను. కుతుబ్, నీ మనసు మా మాట దాటినా నువ్వే కోట దాటడానికి వెళ్ళావు. పిలుపును విన్నా యువరాజు కటిపెట్టలాగు చుల్లేచెను, ఎదురైన పహరా వారిని ఎక్కడికక్కడ కూర్చెను. ఉరుముల మెరుపుల వానలో ఉరికెను పూసి నది వైపు. కేవల ప్రేమ సుధామూర్తి, ఓ ప్రియా 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 ఓ ప్రియా ప్రియా పిలుపును దగ్గరిగా వరదని దిచ్చి వరకు జయించి ఒదిగిరి కౌగిలిలో. మంచి పరామా పవిత్ర ప్రేమకు మనసు మారిపోయి చార్మినారు పురాణ పూలు చరితగా నిర్మించే భాగమతి పేరిట వెలసను భాగ్యనగరమపుడు. భాగమతి పేరిట వెలసను భాగ్యనగరమపుడు. మన రాజధాని ఇప్పుడు, మన రాజధాని ఇప్పుడు. ఏమిటి మాధవ్, సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోయావు? మమ్మల్ని అందరినీ మర్చిపోయావు బావా. ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం కూడా లేదు. అదేం లేదు, నేను ఒక చోట ఉంటేగా. సరే కూర్చోండి కూర్చోండి. ఏమిటిదంతా? ఏముంది నాయన, విదేశాల్లో ఏం తిన్నావో ఏమిటో ఓ రుచా పచ్చా. అమ్మాయి బావకి నీ చేత్తో చేసిన లడ్డూలు పెట్టమ్మా, లడ్డూలు చేసి పెట్టడం ఒకటే గొడవ. మాట్లాడమే బావరాని చెప్పు, బావాని కలరించింది. తీరా బావని చూస్తే దావ గారిపోతుంది. వడ్డించమ్మా. ఏం కొట్టనే చాలు, ఏమిటి? ఏమిటి నాయన నువ్వు? మీ తాతయ్య ఎప్పుడు పట్టణం వచ్చినా కాంతం నీ చేత్తో చేసిన లడ్డూలు పెట్టు దగ్గర ఉండి చేయించుకుని తిని మరీ వెళ్ళేవాడు. ఏమిటో వెళ్ళిపోయాడు. పాప ఏ లోకానున్నాడు. బాబు ఏమిటే పిచ్చిదాన, ఆయనకే అదృష్టవంతుడు. రత్నం లాంటి మనవాడు దగ్గరుండి ఆఖరి క్షణం వరకు సేవ చేశాడు. ఆ మహానుభావుడు అబ్బాయి చేతుల మీద హాయిగా వెళ్ళిపోయాడు. చూడు మాధవ్, తాతగారి ఆత్మశాంతి కోసం నువ్వు చేయగలిగినవన్నీ చేశావు. కానీ ఆయన కోరికల్లో ఒక్కటి మాత్రం మిగిలిపోయింది బాబు. ఏమిటండి అది? ఏముంది నైనా మీ పెళ్లి చూసావా? పెళ్లి అంటే ఎలా సిగ్గుపడుతుందో. అత్తయ్య, నాకిప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు. నా మనసు అంత బాగోలేదు. అలా అంటావు నాయనా? పాపం మీ తాతయ్య. అత్తయ్య, ఇక ఆ విషయం ప్రస్తావించకు. ఏమే వదిలేసి, అసలే అబ్బాయి మనసు బాగలేదంటే ఊరికే వేధిస్తావు. ఊరుకో. మావయ్య, మన హాస్పిటల్ పరిస్థితి, మందులు లేవట, ఆఖరికి జీతాలు కూడా ఇవ్వడం లేదట. ఎవరన్నారు? డాక్టరే ఉత్తరం రాశాడు. రాశాడు, నేను అనుకుంటూనే ఉన్నా బాబు. వాడు పరమ త్రాష్టుడు, శాంపుల్ మందులు కూడా అమ్ముకునే రకం. అయినా ఒకసారి వెళ్ళి చెక్ చేసి వస్తానుండు. మీరెందుకులేండి, నేనే వెళ్తాను. హాస్పిటల్ కూడా చూసినట్టుంటుంది. సరే అలాగే, ముందు టిఫిన్ కానీ. జ్వరం లేదు, మామూలుగా భోజనం చేయొచ్చు. ఈ మందు 2 రోజులు వాడండి, తగ్గిపోతుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. వాసు, మాధవ్ గారా? ఇక్కడున్నావే?
నాన్నగారు చచ్చిపోయారు. మా ఆస్తంతా పోతే అత్తమ్మ ఈ ఊరు తీసుకొచ్చింది. అబ్బా, ఏమిటి వాసు? పాపం వెన్నెముక మీద గట్టి దెబ్బ తగిలిందండి. అలాగా? అవునండి, నేను కదలలేను, మెదలేను. ఎప్పుడు మంచం మీద పడి ఉండాల్సింది. ఒక్కొక్కప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమిటి ఆ మాటలు? డాక్టర్, ఇక్కడ వీల్ చైర్ ఉందా? ఉందండి, తెప్పించండి. బాయ్, ఆ వీల్ చైర్ తీసుకురా. ఈ చైర్లో కూర్చోబెట్టి పంపించండి. అలాగే.